తమిళనాడులో విజయ్ సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. వీసీకే పార్టీ అన్కండిషనల్ గా మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. వీసీకే అధినేత తిరుమాలవలన్ను కలిసిన టీవీకే లీడర్ అదవ అర్జున్ మద్దతు లేఖను అందుకున్నారు. దీంతో ప్రస్తుతం టీవీకే బలం 118కి చేరింది. విజయ్ పార్టీకి 107 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాలు 4 సీట్లు, వీసీకే 2 సీట్లతో మొత్తం 118కి చేరింది టీవీకే బలం. దీంతో సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాసేపట్లో మరోసారి విజయ్ గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పార్టీల మద్దతు లేఖను అందించనున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, విజయ్ సర్కార్ ఏర్పాటుపై వారం రోజులుగా తమిళనాడులో హైడ్రామా నడిచింది. ఇటు పొత్తులు ఎత్తుల మధ్య ఫైనల్ గా అయితే రూట్ క్లియర్ అయింది. అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో దాదాపు 5 రోజులుగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగింది. ఈ రోజుతో ఆ ఉత్కంఠకు తెరపడింది. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ విజయ్ 3 సార్లు ప్రయత్నం చేసిన 3 సార్లు కూడా గవర్నర్ మెజారిటీ విషయంలో 118 అసెంబ్లీ స్థానాలు గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్యను తనకు చూపించాలంటూ కూడా ఆయన క్లియర్గా విజయ్ చెప్పడంతో 3 సార్లు ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. మొదటి నుంచి కూడా అంటే ఈ నెల 4వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. 107 అసెంబ్లీ స్థానాలు గెలిచినా కూడా విజయ్ని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ పిలవకపోవడంతో ఆయన స్వయంగా మొదటిసారి కలిశారు. తన ప్రభుత్వ ఏర్పాటు కోసం తనను ఆహ్వానించాలంటూ గవర్నర్ విజ్ఞప్తి చేశారు. అయినా గవర్నర్ తనకు కావాల్సింది మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్గా 118 స్థానాలు గెలిచిన వారికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానంటూ గవర్నర్ చెప్పడం, ఆయన 107 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచిన మిగతా 8 స్థానాల విషయంలో మిగతా 8 స్థానాల్లో ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరితో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో చెప్పాలంటూ వారి పేర్లు ఇవ్వాలంటూ గవర్నర్ సూచించడంతో విజయ్ ఎవరితో ముందుకెళ్తారని మొదటగా కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలతో పోరాటం చేసిన విజయ్ ఈసారి లెఫ్ట్ పార్టీలు లేదంటే పిఎంకే 3 పార్టీలతో కలిస్తే తాను ప్రభుత్వ ఏర్పాటు చేస్తానని గవర్నర్ చెప్పినా కూడా ఒక క్లారిటీ అంటే ఇటు లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్, అదేవిధంగా పిఎంకే ఈ 4 పార్టీల నుంచి క్లియర్గా వారి సంఖ్య, వారి పేరు లేకపోవడం వల్ల రెండోసారి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంతో చాలా ఉత్కంఠ లేకుంది. హైడ్రామా కొనసాగింది. ఎప్పటికప్పుడు సినిమా మలుపుల్లాగా తమిళనాడులో రాజకీయం రోజు రోజుకు మారుతూ వచ్చింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో తాము భాగస్వాములు అవుతాం, మద్దతు ఇస్తామని ప్రకటన చేసింది. ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం 2 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉండడంతో వారిద్దరూ మద్దతు ఇస్తారని ముందుగా విజయ్ భావించారు. వారిని కలిసే ప్రయత్నం చేశారు. కానీ సిపిఐ, సిపిఎం అధికారికంగా లేఖ ఇవ్వకపోవడంతో మద్దతు ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక అనేక హైడ్రామా కొనసాగింది. ఇక నిన్నటి వరకు ఇటు లెఫ్ట్ పార్టీలు ముందుగా డిఎంకే కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం, పిఎంకే ఈ 3 పార్టీలు డిఎంకేతో అధినేత స్టాలిన్తో చర్చించిన తర్వాత మీరు సొంతగా నిర్ణయం తీసుకొని ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చని డిఎంకే అధినేత స్టాలిన్ చెప్పడంతో ఇక సిపిఐ, సిపిఎం 2 పార్టీలు ఇండిపెండెంట్గా సొంతంగా 2 పార్టీలు వేరువేరుగా సమావేశం నిర్వహించి నిన్న ఉదయం 2 పార్టీలు టీవీకే పార్టీకి తమ ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తామని ప్రకటన చేశారు. ఇక పీవీకే విషయంలో కూడా పీవీకే కూడా తమకు మద్దతు ఇస్తుందని విజయ్ 3వసారి గవర్నర్తో కలిసి మొత్తం 120 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్యతో గవర్నర్ చెప్పిన పీవీకే తిరిగి చివరి క్షణంలో తాము మద్దతు ఇవ్వలేదు, దానివల్ల తాము అధికారికంగా లేఖ ఇవ్వలేదు అంటూ కూడా ఆయన గవర్నర్ కలిసి చెప్పడంతో ఇక ఆ అంశం మరింత వివాదాస్పదమైంది. నిన్న సాయంత్రం వరకు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది, విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేశారు. కానీ నిన్న దినకర్ చేసిన కామెంట్స్తో పూర్తిగా గందరగోళంలో పడింది. ఈ రోజుకి వాయిదా పడింది. ఈరోజు పీవీకే అదేవిధంగా ఈరోజు మద్దతు ఇచ్చిన ప్రధానంగా పార్టీలు అంటే వీసీకే పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు అధికారికంగా అన్కండిషన్గా మద్దతు ఇవ్వడంతో మొత్తం 118 ఎమ్మెల్యేలతో టీవీకే పార్టీ ఈ ప్రభుత్వ ఏర్పాటు కోసం లైన్ క్లియర్ అయింది. రేపు మరి కాసేపట్లో గవర్నర్ కలిసి ఆయన టీవీకే అధినేత విజయ్
గవర్నర్ కలవబోతున్నారు. ఆయన కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు తను ఆహ్వానించాలంటూ ఆయన గవర్నర్ కోరే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగిన 118 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్య సరిపోవడంతో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం లైన్ క్లియర్ అంటే ఇండియన్ ముస్లిం లీగ్ కూడా 2 స్థానాలు మొత్తంగా 120 స్థానాలతో ఇప్పటి వరకు టీవీకేకు పూర్తి మద్దతు ఉందని చెప్పొచ్చు. ఇక రేపు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారం కోసం లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. శ్రావంతి, సత్యం, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఐయుఎంఎల్ కూడా టీవీకేకి అధికారికంగా మద్దతు ప్రకటించింది. సో దీంతో సంఖ్యాబలం 120కి చేరింది. అంటే ఇప్పుడే ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా 2 అసెంబ్లీ స్థానాలతో ఉంది. వారు అధికారికంగా ప్రకటన చేశారు. టీవీకే పార్టీకి తాము ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తామని లేఖ ఇవ్వడంతో మొత్తం విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొత్తం 120 అసెంబ్లీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఏర్పాటు కోసం 118 ఎమ్మెల్యేలు మాత్రమే కావాలి. కానీ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా 2 ఎమ్మెల్యేల సపోర్టు ప్రకటించడంతో మొత్తం విజయ్కి బలం మొత్తం అసెంబ్లీలో 120 స్థానాలకు చేరింది. ఇక 134 స్థానాల్లో 118 స్థానాలు మ్యాజిక్ ఫేర్ కావడంతో 120 స్థానాలతో ఇక ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టే. మరి కాసేపట్లో ఆయన గవర్నర్ను కలవబోతున్నారు. గవర్నర్ని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలని గవర్నర్ని కలిసి ఆయన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. రేపు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో భారీ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తామని చెప్పొచ్చు. 5 రోజులుగా కూడా చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో అనేక మలుపులు తిరిగాయి. ముందుగా మెజారిటీ ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని నేరుగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాల్సిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తమిళనాడు గవర్నర్ అంటే మ్యాజిక్ ఫిగర్ సరిపోయే ఎమ్మెల్యేల పేర్లు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం తాను ఆహ్వానిస్తానని గవర్నర్ను 3 సార్లు కలిసిన ఆయన అంగీకరించకపోవడంతో 4వసారి సీరియస్గా ఎవరైతే లెఫ్ట్ పార్టీలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ప్రకటించడం, ఇంకా ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో ఆయన సంఖ్య 120కి చేరింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం లైన్ క్లియర్ అయింది. కానీ మొదటి నుంచి కూడా అక్కడ ప్రతిపక్షంలో ఉండాలను ఇప్పటివరకు అధికారంలో ఉన్న డిఎంకే, అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్న అన్నా డిఎంకే 2 పార్టీలు కలిసిపోతే ఆ 2 పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేయడానికే కావాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైడ్రామా కొనసాగిస్తుంది. 2 పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేంద్రంలో అధికారంలో బీజేపీ ఇలాంటి రాజకీయ కుట్రలు చేస్తుందనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఇక వీటిని ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే అధినేత విజయ్ అవసరమైతే తాను 107 స్థానాలకు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారని కూడా ప్రచారం జరిగింది. మళ్ళీ ఎన్నికలు జరిగితే ఏం జరగబోతుంది, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఒక ప్రచారం జరిగింది. అంటే మే 4వ తేదీ నుంచి కూడా దాదాపు 5 రోజుల వరకు రోజుకు మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రభుత్వ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీకి అనేక అడ్డంకులు ఎదుర్కొన్నాయి. మద్దతు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటన చేసింది, ఉన్న 5 అసెంబ్లీ స్థానాలు తాము మద్దతు ఇస్తామని ప్రకటన చేసింది. కానీ వెంటనే మద్దతు ఇస్తామని భావించిన సిపిఐ సిపిఎం లెఫ్ట్ పార్టీలు వెంటనే ప్రకటన చేయలేదు. తమ కూటమిలో ఉన్న డిఎంకే పార్టీతో చర్చించుకున్న తర్వాత సొంత పార్టీలో చర్చలు జరిపిన తర్వాత 2వ రోజు సిపిఐ సిపిఎం లెఫ్ట్ పార్టీలు 2 బేషరతుగా 4 స్థానాలు మద్దతు ఇస్తామని ప్రకటన చేశాయి. ఇక పీవీకే పార్టీ చివరి క్షణంలో మద్దతు ఇస్తామని ప్రకటించి లైన్ క్లియర్ అయిన తర్వాత 3వ రోజు సాయంత్రం గవర్నర్ దగ్గర తాము అధికారికంగా లేఖ ఇవ్వలేదు, తాము మద్దతు ఇవ్వడం లేదు, తాము బయటనే ఉంటాం, ప్రభుత్వంలో ఉండమంటూ కూడా ప్రకటన చేయడంతో విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసంలో నిన్న సాయంత్రం వరకు గందరగోళం ఏర్పడింది. ఇక ఎవరికి వారు క్యాంపులు నిర్వహించారు. ఇక ఈరోజు ఇండియన్ ముస్లిం పార్టీ పీవీకే పార్టీ 2 బేషరతుగా మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం లైన్ క్లియర్ అయింది. ఇప్పటి వరకు 118 అసెంబ్లీ స్థానాలు కావాల్సిన విజయ్కి ఇక ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ మరో 2 స్థానాలు మద్దతు ప్రకటించడంతో ఆయన సంఖ్య అసెంబ్లీలో బలం 120కి చేరింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నర్ కలిసిన వెంటనే ఆయన రేపు విజయ్ని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇప్పటికే ప్రతిపక్షంలో ఉంటాం ప్రకటన చేసిన డిఎంకే 6 నెలల పాటు తమిళనాడులో విజయ్కి తమిళనాడు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం
నడిపించడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ 6 నెలల తర్వాత ఏం జరగబోతుంది? సరాసరిగా ఆయన మ్యాజిక్ ఫిగర్కు సరిపోయే సంఖ్య మాత్రమే ఆయన బలం ఉంది కాబట్టి భవిష్యత్తులో ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే ఎప్పటికప్పుడు రాజకీయ పాచికలను విజయ్ ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో బీజేపీ చేసే రాజకీయ వ్యూహాలను ఆయన ఏ విధంగా ఎదుర్కొంటారు, లేదంటే తమిళనాడులో ఇప్పటివరకు బలంగా ఉన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న డిఎంకే రాజకీయ వ్యూహాలను టీవీకే అధినేత విజయ్ ఏ విధంగా ఎదుర్కొంటారు మాత్రం ఉత్కంఠ తమిళనాడులో రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పడం. ఇప్పటికైతే ఆయన అసెంబ్లీ బలం 120కి చేరింది. గవర్నర్ మరి కాసేపట్లో కలుస్తారు. అయితే గవర్నర్ను రేపు ఆయనను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించే అవకాశం ఉంది. నేను దాదాపు 5 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ఈ రోజుతో తెరపడింది. రేపు ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అని చెప్పొచ్చు.